ఓం శ్రీమాత్రే నమ. బ్రహ్మశ్రీ పోతులూరి వీరభద్రాచార్య స్వామి సిద్ధాంతి గారు జ్యోతిష్య ఆగమన వాస్తు పండిత సర్వదేవత త్రిసాధిక ప్రతిష్టాచార్యులు గారు కొత్తపాలెంలో కార్తీక మాస సందర్భంగా మహారుద్ర చండీ యాగము 24/11/2024 నుండి 25/11/2024 వరకు నిర్వహించారు. 24/11/2024 ఆదివారము ఉదయం 5 గంటలకి సుప్రభాత సేవ, తోరణ బంధన, కలశ తీర్థము, గణపతి పూజ, కలశ శంకుస్థాపన, అఖండ దీప ప్రజ్వలన, మదనాగ్ని ప్రతిష్ఠ, హవనం, మహామంత్ర నీరాజనం, మంగళహారతి, తీర్థప్రసాదాలు అందజేశారు. అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుండి భగవద్గీత అమృతము, రాత్రి 8 గంటల నుండి భజన సంకీర్తనము, అలాగే ఉదయము 25/11/2024 4వ సోమవారము కార్తీక మాస సందర్భంగా సుప్రభాత సేవ, కలశ తీర్థము, యథాకాల పూజలు, 10:30కు పూర్ణాహుతి, మంత్ర పుష్ప కర్పూర నీరాజనాధికారము, మంగళహారతి, తీర్థప్రసాదాలు కొత్తపాలెం ఆశ్రమంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పూసపాటి నాగేశ్వరరావు శాస్త్రి గారు, వేద ఉపాధ్యాయ శతాధిక ప్రతిష్టాచారి గ్రంథకర్త వినుకొండ వారిచే, అలాగే వానపాముల రత్నాచార్యులు గారు, ఉపాధ్యాయులు శతాధిక ప్రతిష్టాచారులు సిద్ధాంతవర్యులు సత్తెనపల్లి వారు చే, పోతులూరి జగదీశ్వరాచారి గారు, వేద ఉపాధ్యాయ ప్రతిష్టాచారులు పిడుగుర వాళ్ళ వారి చేత అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంగళగిరి వీరబ్రహ్మశాస్త్రి గారు, కొవ్వూరు జగదీశ్వర శర్మ గారు, పోతులేరు శివస్వామి గారు, కొండూరు శివ నవీన శాస్త్రి గారు, చింతపల్లి మణి శర్మ గారు, రావుట్ల శంకర శాస్త్రి గారు మరియు కొత్తపాలెం శిష్య బంధువులందరూ అనేక విధాలుగా ఈ కార్యక్రమానికి తమ వంతు బాధ్యతను నిర్వహించి కార్యక్రమానికి ముందడుగు చేయూతనిచ్చారు. గురువు లేని విద్య గుడ్డి దీపం వంటిది. అలాగే పూజారి లేని పూజ మనకు ఫలితాన్ని ఇవ్వదు. దేవునికి భక్తునికి అనుసంధానము పూజారి. పూజలకు మంత్ర సాధన చేసి భక్తుల కోరికలను నెరవేర్చేందుకు తమ వంతు సాయం చేస్తారు. యజ్ఞం, అధ్యయనం, దాని ప్రత్యగ్రహం అనే విధులను బ్రాహ్మణులు నిర్వహిస్తారు. యజ్ఞం వలన మనం అగ్ని ద్వారా దేవతలకు హవిస్సులను అందిస్తాము. ఒకరోజు చేస్తే దాన్ని హోమం అంటారు. 3 రోజుల నుంచి 15 రోజుల వరకు చేస్తే దాన్ని యజ్ఞం అంటారు. పూజలో మనం సమర్పించే నైవేద్యము దేవుడు కంటితో మాత్రమే పరిశీలిస్తారు. అదే యజ్ఞంలో అయితే మనం సమర్పించే నైవేద్యము పరిపూర్ణంగా దేవుడు ఆస్వాదిస్తారు. ఈ హోమ గుండంలో అనేక ఔషధ గుణాలున్న ఆవు నెయ్యి, గంధపు చెక్కలు, మిరియాలు, తెల్ల నువ్వులు, పిప్పళ్ళు వంటి హవిస్సులు వాడటం వల్ల వాతావరణ పరిశుభ్రత జరుగుతుంది. అలాగే ప్రపంచ శాంతి, గ్రామ శాంతి, కాలుష్య నివారణ జరుగుతుంది.